నేను హైదరాబాద్లోనే ఉంటాను, కానీ మేముండే ఏరియా మా కాలనీ వచ్చేసి నాకెందుకో కొంచెం విలేజ్ వైబ్స్ ఉంటాయి. ఈవెన్ అలా అని హైదరాబాద్లో ఏమన్నా ఎక్కడన్నా మారుమూలు ఉందా అని అంటే కాదు. మాది ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఉండే దగ్గర ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది ఏరియా. ఇది మా ఇంటికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ. ఈరోజు ఈ టెంపుల్ ఇంత బాగా డెవలప్ అయింది అని అంటే కారణం వీళ్ళందరూ. యాక్చువల్గా ఈ టెంపుల్ జస్ట్ ఒక చెట్టు కింద చిన్న రాయితో ఉండేవాళ్ళు అమ్మవారు. అలాంటిది ఈ టెంపుల్ ఈరోజు ఇంత గొప్పగా కట్టడానికి కానీ, ఇంత డెవలప్ అవ్వడానికి కానీ రీజన్ వీళ్ళందరూ. ఈ వీడియో ఒక మెమరీ లాగా ఉండాలి అని రికార్డ్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇండివిజువల్గా అందరు ఫొటోస్ నా దగ్గర లేవు. ఇవి చూస్తుంటే అంకుల్స్ ఎవరైనా మీరు నన్ను క్షమించాలి. సారీ, మీ ఫొటోస్ నేను ఇండివిజువల్గా యాడ్ చేయనందుకు నా దగ్గర లేవు. ఉన్నవి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. కమిటీ మెంబర్స్ అందరికీ ట్రూగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే టెంపుల్ అంటే తరతరాలు ఉంటుంది. ఈవెన్ మా పిల్లల పిల్లలు వాళ్ళకి కూడా ఈ టెంపుల్ అన్నది ఒక మంచి ఎనర్జీగా ఉండిపోతుంది. ఈ గుడిలో జరిగే ప్రతి పండగ, ప్రతి ఈవెంట్ నా ఇంట్లో జరిగే నా చుట్టాలతో బంధువులతో ఉండే అంత ఫీల్ వస్తుంది నాకు. అందరూ అంత మంచిగా ఉంటారు. ఈ మధ్య విలేజెస్లో కూడా ఇంత బాగా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవటం లేదేమో. మా టెంపుల్లో అంత బాగా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారు. అందరూ కూడా అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. నన్నైతే ఒక డాటర్ లాగానే ట్రీట్ చేస్తారు. ఐఎమ్ బ్లెస్డ్. మీరు నా నైబర్స్ కాదు, నాకు నా పేరెంట్స్ తర్వాత పేరెంట్స్. ఏ చిన్నదానిలో కూడా ఏదన్నా తప్పు చేస్తున్నా లేదు రైట్ చేసినా కానీ, అమ్మ ఏ తప్పు, అమ్మ నువ్వు ఇంత బాగా చేసావు అని మెచ్చుకునే వాళ్ళల్లో మన పేరెంట్స్ తర్వాత నాకు మీరందరూ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడున్న సమాజంలో నిజమైన ఆస్తులు అంటే నేను నమ్మేది మనుషులకు మనుషులే తోడు. నేను సంపాదించుకునే ఆస్తులో లేకపోతే నాకు ఉండే భూమిలో కాదు. నా చిన్నప్పుడు నేను బయట తిరుగుతుంటే మనం ఏదైనా తప్పు చేసినా లేదు అని అంటే అక్కడ ఏమైనా మనకేమైనా టఫెస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ పలానా వాళ్ళ అమ్మాయి, మన వాళ్ళ అమ్మాయి, మన వాళ్ళు అని అంటే క్యాస్ట్ కాదు, మన ఊరోళ్ళు, మనకు తెలిసిన అమ్మాయి అని అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత మనల్ని అలా కనీసం మనల్ని సంవత్సరాలు తిరిగి చూసినా కానీ మనం ఎవరమో తెలియదు, మన పేరేంటో తెలియదు, ఏం తెలియదు. ఈవెన్ మనం ఏదన్నా టఫెస్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ చూసుకుంటా పోయే రోజుల్లో ఉన్నాం మనం. అలాంటిది రేపు నా బాబు బయట తిరుగుతున్నా లేకపోతే వాడు తప్పు చేస్తున్నా రైట్ చేస్తున్నా కానీ నమ్రత వాళ్ళ అబ్బాయి అని వాడిని పలకరించో మందలించో ఉండే పీపుల్ నా చుట్టూతో ఉన్నందుకు నేను చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను అలాంటి సరౌండింగ్స్లో ఉన్నాను కాబట్టి. ఇకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉమాంటి అని తన బర్త్డే అయింది. అందరికీ జస్ట్ ఒక గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేశారు టెంపుల్లో నాన్ వెజ్ తింటారా అని అంటే ఇక్కడ ఇది అమ్మవారి టెంపుల్. అమ్మవారికి నాన్ వెజ్ బలిస్తారు కూడా. సో ఇక్కడ నాన్ వెజ్ కూడా తింటారు. అక్కడే జస్ట్ కుకింగ్ అరేంజ్ చేసి అక్కడే కుక్ చేస్తూ అక్కడే తింటున్నారు. అది చాలా బాగుంది. లైవ్లో కుక్ చేస్తూ తినడం అని అన్నది, అందరూ ఒక మంచి గెట్ టుగెదర్ లాగా ఉండి అందరూ హ్యాపీగా తినడం అని అన్నది చాలా బాగుంది. మా ఉమాంటి తిని బర్త్డేనే చూసుంటారు కూడా. V6లో అప్పుడు తెలంగాణ శాఖమనని వంటలు చెప్పేవాళ్ళు ఆ ఆంటీ. తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్తో పాటు కూడా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. కేసీఆర్కి రైట్ హ్యాండ్గా ఉండి పొలిటికల్గా కూడా తిరుగుతూ ఉంటారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏదున్నా కానీ చేస్తూ ఉంటారు. టెంపుల్లో ఇక్కడ పెయింటింగ్తో ముగ్గు వేశాను, అదే ఇక్కడ యాడ్ చేస్తున్నాను విజువల్స్. ఇప్పటి వరకు నా వీడియోని చాలా పేషెన్స్తో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు నచ్చినట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటంటే నాకు మంచి మోటివేషన్ ఇస్తుంది నేను మాట్లాడడానికి కానీ నేను వీడియోస్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.